ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 కి భారత్ కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నది. ఈ రోజు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తలపనున్న దీనికి సంబంధించి కూడా ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ అనేది ప్రస్తుతం కనిపిస్తున్నది. మొత్తం ఒకవైపు సూపర్ 8 లీగ్ నుంచి మొదలుకొని సూపర్ 8 వరకు కూడా ఎక్కడ చూసినా కూడా ఇండియా ఆధిపత్యం కొనసాగుతుంది. ఈ రోజు కూడా ఖచ్చితంగా గెలవాలంటూ కూడా మూడోసారి ప్రపంచ కప్పును ముద్దాడాలంటూ కూడా భారత్ చూస్తున్నారు. కానీ కివీస్ మాత్రం మొదటిసారి ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్ ఇప్పటి వరకు గెలవలేదు. ఇప్పుడు మొదటిసారి గెలిచి రికార్డు సృష్టిద్దామంటూ కూడా ఒకవైపు కివీస్ మొత్తం కూడా చూస్తున్నది. ఎక్కడ చూసి నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానున్నది. ఎక్కడ చూసినా కూడా దేశవ్యాప్తంగా ఇటు క్రికెట్ అభిమానులు కావచ్చు, సాధారణమైనటువంటి ఎవరైతే స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అండ్ మ్యాచ్ కి సంబంధించి బలాలు ఏ విధంగా ఉన్నాయి, మొత్తం కూడా క్రికెట్ కి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, మొత్తం ఫ్యాన్స్ కావచ్చు, వారందరూ కూడా ఉన్నారు. మాట్లాడిచే ప్రయత్నం చేద్దాము. ఈ రోజు అందరి చూపు కూడా వరల్డ్ కప్ పైన ఉన్నది. ఈ రోజు ఎవరు గెలుస్తుంది? ఇండియా 110% మేము ఇండియానే విన్ కావాలని కోరుకుంటాం ఎప్పటికైనా. ఎందుకంటే మన లైనప్ అలా ఉంది, బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ బాగుంది. ఇవాళ ప్రస్తుతానికి అభిషేక్ శర్మ కూడా మనకు నడవటం లేదు, బట్ ఇవాళ నడుస్తాడు అని బాగా ఆడతాడు అని చెప్పేసి అదొక హోప్. అలాగే ఇషాన్ కిషన్, మన నెక్స్ట్ తిలక్ వర్మ, వీళ్ళందరూ బాగా రాణిస్తే 110% మనదే విన్నింగ్ ఉంటుంది. కానీ ఇటు బౌలింగ్ కావచ్చు కొంచెం పూర్ పర్ఫార్మెన్స్ ఉంది, రన్స్ ఎక్కువ లీక్ చేస్తున్నారు అని అంటున్నారు. చెప్తే ఒక్కొక్కసారి పిచ్ బౌలింగ్ కి మంచిగా వస్తుంది, బ్యాటింగ్ కి లైనప్ కి బాగుంటుంది. బట్ ఇవాళ నరేంద్ర మోదీ స్టేడియంలో మాక్సిమం మనకు 50% విన్నింగ్ ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అందులో ఆడిన మ్యాచెస్ లో మనది చాలా తక్కువగా మన ఇది ఉంది విన్నింగ్ ఇది. సో ఇవాళ గెలవాలని ఆలోచిస్తున్నాము. 110% గెలవాలి, ఇదే మేము ఆశిస్తాం. నరేంద్ర మోడీ స్టేడియం అన్నది కానీ చాలా మంది సెంటిమెంట్ చూస్తున్నా. గతంలో ఆస్ట్రేలియా మ్యాచ్ అదే దానిపైన ఓడిపోయారు. అదే చెప్తాను, ఇప్పటి వరకు మనం ఆడిన అందులో మ్యాచెస్ 100% లకేని ఓన్లీ 40% మన విన్నింగ్ ఉంది. సో ఇవాళ కూడా మేము గెలగాలనే ఒక కోరిక. మొన్న కూడా 250+ స్కోర్ చేశారు, కానీ ఎవరు కూడా అంతవరకు వస్తారని చేయలేదు. లాస్ట్ మినిట్ వరకు కూడా చాలా, కానీ అంత స్కోర్ కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు. కానీ కివీస్ అటు ఫీల్డింగ్ కావచ్చు, బ్యాటింగ్ అన్ని కూడా లైనప్ బాగుంటది. సో వాళ్ళు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటారు? ఈ రోజు వన్ సైడ్ ఉంటుందా లేకుంటే ఏ విధంగా ఉంటుంది? అది మనం మ్యాచ్ టాస్ మీద డిపెండ్ ఉంటుంది, ప్లస్ పిచ్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. అది ఎలా అనేది క్యాప్టెన్స్ మీద డిపెండ్ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య ఫీల్డర్స్ కూడా ప్రాపర్ గా ఫీల్డింగ్ చేయట్లేదు. కానీ ఈసారి మంచిగా ప్రాపర్ ఫీల్డింగ్, అక్షర్ పటేల్ ఫీల్డింగ్ తోటి అద్భుతంగా చేస్తున్నాడు. సో ఇవాళ కూడా అలాంటి ఫీల్డింగ్, అలాంటి కాన్ఫిడెన్స్ చూపించి మనం మ్యాచ్ ని విన్ అయ్యేలా చూసుకోవాలని చూస్తున్నాను. అంటే మన ఫస్ట్ బౌలింగ్ బ్యాటింగ్ ఒకవేళ టాస్ గెలిస్తే పిచ్ ప్రకారం చూస్తే మనం ఫీల్డింగ్ చేసింది బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే పిచ్ లో ఎక్కువ రన్ కొట్టి మన వాళ్ళ దగ్గర బ్యాటింగ్ లైనప్ చాలా ఇది ఉంది. ఎండే వరకు మనకు బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి బ్యాటింగ్ అని అనుకుంటున్నాం. టాస్ గెలిచిన కూడా ఫీల్డింగ్ తీసుకుంటారా అని డిపెండ్స్. న్యూజిలాండ్ టీం ఎలా ఉంది? మొన్న సౌత్ ఆఫ్రికా పైన 13 overs లో చేసింది. ఫించ్ అలన్ అనేది చాలా ఆ బ్యాట్స్మెన్ చాలా ఎలా అద్భుతంగా ఆడాడంటే టీ20లో వరల్డ్ రికార్డ్ వాడిది. 133 balls లో సెంచరీ చేశాడు. ఫస్ట్ వరల్డ్ టీ20లోనే ఫస్ట్ వరల్డ్ రికార్డ్ వాడిది. సో వాడిది వికెట్, అలాగే ఓపెనర్స్ వికెట్ ఇద్దరిది తీసారని, జోస్ బట్లర్ అలాంటి వాళ్ళు తీసేసారని ఇమ్మీడియట్ గా విన్నింగ్ అంటూ మనకి వాడి పార్ట్నర్షిప్ అనేది మాక్సిమం 150 వరకు దాటిందంటే ఆ స్కోర్ దాదాపు 250 దాటే అవకాశాలు ఉన్నాయి. సో మనం మాక్సిమం 200 లోపు 220 లోపు మనం ప్యాకప్ చేసామంటే 110% మనది విన్నింగ్. కానీ అందరూ కూడా అభిషేక్ ఆడుతాడా ఫామ్ లో? 110% మేము హోప్. 110% అభిషేక్ శర్మ ఇవాళ రాణిస్తాడు, అది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ పిచ్ లో అభిషేక్ శర్మ అది బ్యాటింగ్ రన్ చాలా బాగా అద్భుతంగా ఉంది. సో 110% అందులో నడుస్తాడు. ఇటు వరుణ్ చక్రవర్తి కూడా మన రన్స్ లీక్ చేశారు. కుల్దీప్ ని రీప్లేస్ చేయాలని అంటున్నారు, ఏమంటారు? కుల్దీప్ కి బదులు వరుణ్ చక్రవర్తి బెస్ట్ బౌలర్. బికాజ్ ఆయన వేసే బౌలింగ్ లైనప్ కానివ్వండి, చూడండి ఇప్పటివరకు వేసిన అన్ని ప్రతి ఒక్కటి బాగుంది. లాస్ట్ మ్యాచ్ అనేది ఒక్కటి కొద్దిగా డల్ అయింది. సో ఆయన టర్నింగ్ పాయింట్ అనేది వరల్డ్ నంబర్ బౌలర్ అనేది వరుణ్ చక్రవర్తి ఫర్ ఇండియా. కానీ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇవాళ ఇన్నింగ్ ఆడతాడని చెప్పేసి. లాస్ట్ 2 మ్యాచెస్ లో కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సంజు. ఈ రోజు ఎవరు ఉండబోతున్నారు అనుకుంటున్నారు? ఈ రోజు ఇషాన్ కిషన్ ఆర్ మేబీ సంజు శాంసన్, వీళ్ళిద్దరిలో ఎవరన్నా ఒకరు ఉండవచ్చు. అంటే మన వాళ్ళ ఫీల్డింగ్ పర్ఫార్మెన్స్ ప్రకారం అయితే అక్షర్ పటేల్ కూడా రావచ్చు, బట్ అంతవరకు బ్యాటింగ్ లైనప్ అనేది రావట్లేదు. ఇవాళ శుభం దూబే కూడా రాణిస్తాడు, ప్లస్ అక్షర్ పటేల్ కూడా రాణిస్తాడు.
అభిషేక్ శర్మ రాణించాలని కోరుకుంటున్నాను. అంటే రింకు లేదు ఫినిషర్, మనకు అదేమైనా లోటు కనిపిస్తుంటది. రింకు లేని ఫినిషింగ్ అంటే రింకు లేకున్నా ఆడ లేని లోటు ఆ, కనిపిస్తుంది. బట్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ప్రకారం చూస్తే అందరూ ఓకే, నాట్ బ్యాడ్. బట్ ఇవాళ రింకుకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కానీ రింకుకు ఛాన్స్ ఇస్తే మా ఓపెనర్ లో ఒకరు తగ్గే అవకాశం ఉంటది కదా. మేబీ ఇవాళ అనుకుంటున్నాను యాజ్ పర్ వీళ్ళని చూస్తుంటే అభిషేక్ శర్మ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ లో కూడా రానివ్వలేదు. బట్ మన కెప్టెన్ ఏం చేస్తాడో తెలియదు. బట్ మేబీ ఆయన తీసేసి రింకుని ఇట్లా యాడ్ చేయగలిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో అని అనిపిస్తుంది. బట్ 110% తీయడు. ఎందుకంటే అభిషేక్ శర్మ ఈజ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్. ఈవెన్ ద ఇండియన్ టీమ్ కి ఇవాళ రాణిస్తాడు. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ టు ద టీమ్. కానీ మీరు అన్నారు కదా నెంబర్ 1 ఇటు బ్యాటర్ ఐసీసీ నెంబర్ 1 బౌలర్ ఫెయిల్ అవుతున్నారని అంటున్నారు. ఫీల్ అవుతున్నారు. బట్ ఇవాళ కాకూడదనే దేవుణ్ణి కోరుకుంటున్నాను. అంత మనం చెప్తాను. సో ఖచ్చితంగా ఎంత పర్సెంటేజ్ ఇస్తారు ఇటు ఇండియాకి న్యూజిలాండ్? అయితే నేను 90% ఇస్తాను. ఇంగ్లాండ్ మొత్తం ఓన్లీ 10%. సో కమింగ్ టు న్యూజిలాండ్ ఎలా ఉందంటే ఓవరాల్ గా టీము? న్యూజిలాండ్ కూడా బెస్ట్ టీం. దాన్ని కూడా తక్కువ అంచనా లేదు. కంగారు చాలా బాగా ఆడుతుంది. అది కూడా ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లలో కూడా చాలా బెస్ట్ టీం. బట్ చూడాలి 50-50%. ఓకే, టఫ్ ఫైట్ అయితే 110% ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా. సో మొన్న ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జరిగినప్పుడు కూడా చాలా టఫ్ ఫైట్ ఆ విధంగా ఉంటుందా? ఆ విధంగా అయితే ఉండదు. మేబీ మనం 200 స్కోర్ లోపలే ఆల్అౌట్ చేస్తారేమో అని ఉండొచ్చు. 200 అనుకోండి, దానికంటే ఎక్కువ స్కోర్ అయితే పోదు. ఆడిన నరేంద్ర మోదీ స్టేడియంలో మినిమం 220 చేసి డిఫెండ్ చేసుకోగలుగుతారు. 220 చేసినా డిఫెండ్ చేసుకునే అవకాశాలు మన దగ్గర. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ అలా ఉంది మనది. బ్యాటింగ్ లైనప్ టిల్ అక్షర్ పటేల్ దాకా కూడా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవాళ 110%. దుబేకి ఒకవేళ బౌలింగ్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది? దూబేకి మాత్రం అసలు సిచ్యువేషన్ బట్టి ఇవ్వాల్సి వస్తుంది దూబేకి. ఎందుకంటే ప్రతిసారి మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. బట్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూసి ఎక్కువ ఇస్తున్నాడా తక్కువగా ఇస్తున్నాడా యాజ్ పర్ రన్ రేట్ ఆయనకి ఇవ్వాలి. అగర్ వేరే వాళ్ళు ఫెయిల్ అవుతే అతనికి పార్ట్ టైం బౌలర్ లాగా ఒక ఓవర్ ఇచ్చినా ప్రాబ్లమ్, నాట్ బ్యాడ్. సిచ్యువేషన్ బట్టి ఇవ్వడం ఓకే, ఇవ్వడం నో ప్రాబ్లం. బట్ యాజ్ ఎ బౌలర్ ఆల్రౌండర్ ఈ క్యాన్ డూ దాట్. బట్ చూసారు సో మ్యాచ్ విన్ అనేది ఒకవైపు కెప్టెన్సీ పైన కూడా ఆధారపడి ఉంటే స్పెల్స్ ఎవరికి ఇట్లా రొటేట్ చేయడం ఇదంతా కావచ్చు. సూర్య కెప్టెన్సీ ఏ విధంగా ఉంది ఈ వరల్డ్ కప్ లో? సూర్య కెప్టెన్సీ అయితే 100% బాగుంటుందండి. ఆయన ఏదైతే స్టెప్స్ తీసుకుంటాడో చాలా బాగా తీసుకుంటాడు ఆన్ ద ఫీల్డ్. ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్. మనకు మెయిన్ ఏంటంటే వరుణ్ చక్రవర్తి ఫామ్లోకి వస్తే, అభిషేక్ శర్మ వరుణ్ చక్రవర్తి ఫామ్లోకి వస్తే న్యూజిలాండ్ టీం ఒక వన్ సైడ్ అయిపోతుంది మ్యాచ్. మెయిన్ న్యూజిలాండ్ అలాగని తక్కువేం లేదు. వాళ్ళు ఫినెలన్ కానీ సైఫర్ట్ కానీ చాలా బాగా ఆడుతున్నారు. మెయిన్గా పవర్ ప్లే లోపల వాళ్ళ ఒక 2 వికెట్లు మనం తీసుకుంటే 100% మనదే మ్యాచ్. అంటే మొదట్లో సంజు శాంసన్ లేనప్పుడు కొంచెం వెల్తీ అనేది కనిపించింది. కానీ సంజు శాంసన్ వచ్చాక ఎలా ఉంది లైనప్ మొత్తం ఇప్పుడు బాగుందా? బాగుంది. సంజు శాంసన్ వచ్చాక ఇంకా చాలా బాగుంది. అనుకోకుండా సంజు శాంసన్ చాలా మ్యాచ్లు తీసుకోలేదు. ఆ తర్వాత తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి నుంచి సంజు శాంసన్ వచ్చినప్పటి నుంచి ఇంకా చాలా బాగుంది మన బ్యాటింగ్ లైనప్ వచ్చి. కానీ అండ్ ఆల్మోస్ట్ 8 మెంబర్స్ వరకు బ్యాటింగ్ ఉంది మన దగ్గర. బౌలింగ్ కొంచెం అదవుతుంది. బౌలింగ్ మంచి లైన్లోకి వస్తే సరిపోతుంది. మొన్న 2 మ్యాచెస్ కూడా జరిగాయి. ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? 2 మ్యాచెస్ సంబంధించి మొత్తం కూడా బాగా ఆడారు. సో ఈ రోజు జరిగే మ్యాచ్ కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అంటున్నారు? ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి మేడం అదే చెప్తున్నాను నేను. ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి బౌలింగ్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి. బ్యాట్స్మెన్లు బాగానే ఆడుతున్నారు. బౌలర్లు కొంచెం రాణిస్తే ఇండియాకి డెఫినెట్లీ చాలా స్పెల్. ఇంకోటి నరేంద్ర మోడీ స్టేడియంలో ఏంటంటే బ్యాటింగ్ పిచ్ ఉంటుంది. రెడ్ సాయిల్ పిచ్, బ్లాక్ సాయిల్ పిచ్ ఉంది. అది ఏది ఇస్తారన్నది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్యాటింగ్ అయితే చాలా బాగుంటుంది. అది అక్కడ స్కోర్ అయితే టాస్ గెలిచిన వాళ్ళకి ఫేవర్ ఉంటుందా? టాస్ గెలిచిన వాళ్ళకి ఫేవర్ ఉంటుంది. మెయిన్ టాస్ మేడం. టాస్ గెలిచిన వాళ్ళకే ఫేవర్ ఎక్కువ ఉంటుంది. అంటే మొన్న లాస్ట్ టూ గేమ్స్ నుంచి కూడా ఇదే లైనప్ తో వెళ్తున్నారు. ఇదే లైనప్ తో వెళ్ళాలంటారా? ఈ రోజు ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉండాలా? 100% ఇదే లైనప్ లో వెళ్ళాలి మేడం. అది అభిషేక్ శర్మ అంటే నడుస్తుంది, ఫెయిల్ అవుతున్నాడు, కానీ ఈ రోజు రాణిస్తాడని నమ్మకం ఉంది. కెప్టెన్ సూర్య కూడా అదే ఛాన్స్ తీసుకుంటాడు. ఒక ఛాన్స్ ఇస్తాడు ఇంకా మళ్ళీ అభిషేక్. ఈ రోజు అభిషేక్ ఆడతాడని 100% నమ్మకం. ఎవరు గెలుస్తారు? మనోళ్ళు గెలుస్తారా న్యూజిలాండ్? మనం ఇండియా కాబట్టి ఇండియాకే సపోర్ట్ ఇస్తాం. 101% ఇండియా అయితే గెలుస్తుంది. టఫ్ ఫైట్ ఉంటుందా? ఎట్లా వన్ సైడ్ ఉంటుందా? ఫస్ట్ అయితే టాస్ జీటినాక బౌలింగ్ అది బ్యాటింగ్ పిచ్ కాబట్టి సూర్య ఎట్లాకైనా టాస్ గెలిచిండు అనుకో, ఎట్లాకైనా బౌలింగ్ గెలుచుకుంటాడు. ఓపెనర్ అయితే సంజు శాంసన్ ఇంకా అభిషేక్ శర్మ. సంజు శాంసన్ అయితే ఇలా పక్క 50+ రన్స్ అయితే కొడతాడు. అభిషేక్ శర్మ సెంచరీ చేస్తాడా అంటే డౌటే ఉంది మాకు. ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే
ఉంటది ఇక చాలా. మన బౌలింగ్ ఎట్లుంది? మనలో అయితే బౌలింగ్ లైన్ మంచిగానే ఉంది, జస్ట్ ఫీల్డింగ్ బి మంచిగానే ఉంది. బౌలర్ ఏమో అక్షర్ పటేల్ మంచిగానే వేస్తుంది, బూమ్రా ఆల్సో, వీళ్ళందరూ మంచిగానే ఉన్నారు. కానీ మన వరుణ్ చక్రవర్తి ఎక్కువ రన్స్ ఇచ్చారని అంటున్నా, 60+ రన్స్ ఇచ్చాడు. మ్యాక్స్ అయితే ఇప్పుడు కుల్దీప్ కి ఇద్దాం అనుకుంటారు కానీ కుల్దీప్ కి ఇయ్యారు, ఎందుకంటే ఇయ్యారు. వరుణ్ చక్రవర్తి వేస్తాడు బౌలింగ్ ఈ మ్యాచ్ లో. మన కొన్ని సీజన్స్ నుంచి అభిషేక్ శర్మ ఫామ్ లో లేడు, ఈ రోజు ఫామ్ లోకి వస్తాడా వరల్డ్ కప్ ఫైనల్ లో? నాకు డౌటే. డౌటేనా? ఎందుకు? ఆయన పర్ఫార్మెన్స్ చేయనీకి అయితే ఆయన ఎప్పుడు 6 కొడదామని చూస్తున్నాడు కానీ ఆయన ఫామ్ లో వస్తే 1 సైడ్ చేస్తాడు మ్యాచ్. వస్తారని అనుకుంటున్నావా? గతంలో ఎన్నో మ్యాచ్లు కూడా ఆయన ఒక్క చేతితో గెలిపించాడు, కానీ ఇప్పుడు ఈ వరల్డ్ కప్ లో ఎక్కడ కూడా ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేసిండు. ఆయన టైం బాగాలేదు, ఒకవేళ ఉంటే చేస్తాడు. ఆయన కొంచెం చెప్పలేము, అందరికి తెలుసు. అలా ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ వాళ్ళకి అంత ఛాన్స్ ఇవ్వకుండా ఉంటాడు ఆయన ఫామ్ లోకి వస్తే. సో ఫస్ట్ ఏది తీసుకుని బాగుంటుంది? బౌలింగ్ తీసుకుని బాగుంటుందా, బ్యాటింగ్? మన బౌలింగ్ ఇప్పుడు న్యూజిలాండ్ టీం ఎలా ఉంది? స్ట్రాంగ్ ఉంది, అది టఫ్ ఫైట్ ఇస్తుందా? మొన్న ఇంగ్లాండ్ ఇచ్చింది కదా మనకు, చాలా టఫ్ ఫైట్, అట్లా ఇస్తూ ఉంటుందా? చెప్పలేం, ఒకవేళ తక్కువ చేయొచ్చు, ఒకవేళ ఎక్కువ చేయొచ్చు. మొన్న అలైన్ చాలా బాగా ఆడాడు, సెంచరీ చేశాడు. అవును, అనుకోలే, అది జరిగిపోయింది సెంచరీ. యాక్చువల్లీ మన దాంట్లో అభిషేక్ శర్మ అలాంటివి చేస్తారని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అభిషేక్ నుండి రాలేదు. సంజు శాంసన్ వచ్చింది కదా చాలు, ఒకళ్ళు రాకపోతే ఇంకొకళ్ళు వస్తుంది ఫామ్ లైక్, అది చూడాలన్నమాట. అంటే ఓవరాల్ టీమ్ స్పిరిట్ ఉందా? ఏదైనా ఒక మ్యాచ్ లో ఒక ప్లేయర్ క్లిక్ అవుతున్నారు, ఆ ప్లేయర్ ఆడితేనే గేమ్ మొత్తం కూడా గెలుస్తున్నారు. ఓవరాల్ గా టీమ్ స్పిరిట్ అనేది కనిపిస్తుందా? అవును, కనిపిస్తుందా? ఒకళ్ళు కాకపోతే ఇంకోళ్ళు వచ్చారు, 3 6 కొడుతురు పోతురు, వస్తురు పోతురు, పోతురు. మనకు స్కోర్ ముఖ్యం, టార్గెట్ ఇవ్వాలి మనం. హార్దిక్ పాండ్యా చెప్పలేము, ఇక వస్తాడో ఓటి పోతాడు. ఆయన కుంపు పాండ్యా, తిలక్ వర్మపి జర పర్ఫార్మెన్స్ బాగానే చేస్తుంది. అప్పుడు నెంబర్ 3 లో పంపితే బాగుందా, లాస్ట్ లో పంపితే బాగుందా తిలక్ వర్మది? లాస్ట్ లో పంపిస్తే బాగుంది, థర్డ్ డౌన్ లో పంపిస్తే జర దూపి వచ్చింది కదా, జర వచ్చి టార్గెట్ ఇచ్చి. సో లాస్ట్ టూ గేమ్స్ లో కూడా ఆయనని మిడిల్ ఆర్డర్ లో పంపించారు, ఓపెనర్ గా పంపించలేదు. ఇలానే బాగుందా మనది? ఇలానే కంటిన్యూ అవ్వాలంటావా ఈ రోజు? నాకు అదే కోరుకోవాలండి. అభిషేక్ శర్మ ఫామ్ లో వస్తే మంచిగా అనిపిస్తుంది. ఇంకేమైనా వీక్నెస్ ఉన్నాయా మన దాంట్లో? వరుణ్ చక్రవర్తి ఆయన ఒక్కసారి ఫామ్ లోకి వస్తే అయిపోతుంది. న్యూజిలాండ్ కి తెలుసు ఎట్లయినా. సో న్యూజిలాండ్ వాళ్ళు ఎట్లా ఉంది? వాళ్ళది బౌలర్స్ కావచ్చు, వాళ్ళు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తారు. మన సౌత్ ఆఫ్రికా ఓడిపించేసారు, వాళ్ళే పర్ఫార్మెన్స్. వాళ్ళు కప్పు కొట్టాలని ఆశ అందరికి. సో ఓవరాల్ గా కెప్టెన్స్ ఏ విధంగా ఉంది? సూర్యకుమార్ మంచిది, ఇట్లా రొటేట్ చేయడం కావచ్చు వీళ్ళందరినీ, బౌలర్స్ ని అందరికి ఒక్కొక్క ఛాన్స్ ఇస్తుంది ఆయన. వాళ్ళు సెలెక్ట్ అయ్యారంటే ఇలా వాళ్ళనే కదా. ఈ రోజు మ్యాచ్ ఏ విధంగా మన వాళ్ళు గెలుస్తుంటారా న్యూజిలాండ్? మన వాళ్ళు గెలిచారు. మన వాళ్ళు ఎంత స్కోర్ చేస్తుంటారు? 200 పైన, 250+ చేస్తారా అనుకుంటా. మన వాళ్ళు ఎవరు ఆడతారు బాగా ఈ రోజు? మొన్నటి వరకు సంజు శాంసన్ 2 గేమ్స్ బాగా ఆడారు, ఈ రోజు ఎవరు? అభిషేక్ శర్మ ఆడతాడా, సంజు శాంసన్ ఓపెనర్ లో? సంజు శాంసన్ ఆడతారు, హార్దిక్ పాండ్యా ఆడతారు, సూర్యకుమార్ యాదవ్ ఆడతారు. అభిషేక్ శర్మ ఆడడా? ఎందుకు? ఏం ఆడుతుండేమో, ఐపీఎల్ లో బాగా ఆడింది కదా, తను ఎక్కువగా 6లు కొడతాడు మొత్తము. ఏమైందేమో కొడతలేదు, మంచి ఆడతలేదు. సో ఇటు న్యూజిలాండ్ టీం ఎలా ఉంది? వాళ్ళది ఏ విధంగా ఉంది లైనప్? వాళ్ళ బౌలింగ్ మంచిది, బ్యాటింగ్ ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఇస్తారా, లేకుంటే 1 సైడ్ ఉంటుందా గేమ్? టఫ్ అయితే. మన ఇంగ్లాండ్ కూడా 250 చేశారు, కానీ దగ్గర వరకు వచ్చింది. ఈ రోజు కూడా అట్లనే ఉంటుందా? అట్లుంటది, గెలుస్తాం ఇండియా అయితే. ఈ రోజు మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? 1 సైడ్ ఉండబోతుందా, లేకుంటే టఫ్ ఫైట్ ఇస్తుందా న్యూజిలాండ్? ఖచ్చితంగా అయితే మాత్రం మన వాళ్ళు ఓడిపోవచ్చు 100%. నాకైతే నమ్మకం ఉంది. ఎందుకోసం అంటే నిన్న 250 కొట్టినా సరే మన వాళ్ళు ఏం పేకలేకపోయారు. ఏదో శివం దుబ్బగడికి అక్కడ జాక్ బాగ్ గడ ఉండడం వల్ల దొబ్బింది. కానీ ఈ రోజు అయితే ఖచ్చితంగా న్యూజిలాండ్ గెలుస్తుంది పక్కా. అయితే మన బౌలింగ్ బ్యాటింగ్ పర్పస్ లో చూసుకున్నా ఓకే, కానీ బౌలింగ్ అయితే అంత గొప్పగా ఏం లేదు. ఒక బూమ్రా కూడా తప్ప ఇంకెవరు లేరు. హర్షదీప్ పడట్లేదు, నెక్స్ట్ ఈ వరుణ్ చక్రవర్తి ఆడిది పడట్లేదు. సో ఇంకేం లేదు. అక్షర్ గడ ఉంటాడా ఉండడా అనేది కూడా మనకు తెలియదు. ఈరోజు ఇంకా ఈవినింగ్ వరకు ఫిక్స్ చేయలేదు, ఇంకా మారుస్తా అని చెప్తున్నారు. సో హర్షదీప్ రీప్లేస్మెంట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది చూడాలన్నమాట. సో
అంటే ఏమైనా రీప్లేస్మెంట్ చేయాలా? అటు కుల్దీప్ ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు మనకు. సిరాజ్ పక్కన పెట్టేసిండి, హర్షదీప్ ఆడి మీద బెటర్. ఈ యాదవ్ కుల్దీప్ యాదవ్ కూడా ఏమైనా పెడితే ఛాన్స్ ఉండొచ్చు. ఎవరి ప్లేస్ లో? చూడాలి, మేబీ మనకి శివం దుబే అంటే సంజీవ్ ప్లేస్ లో తీసుకోవాలనుకుంటున్నాండి. సంజీవ్ ప్లేస్ లో తీసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ మనోడు ఫామ్ లోకి వచ్చాడు కదా, ఆ ప్లేస్ లో రీప్లేస్మెంట్ ఇంకేం అవసరం. ఈ రోజు అయితే స్కోర్ ఎంత ఎక్కువ పెడితే అంత. ఎందుకోసం అంటే ఆ పిచ్ లో, ఆ స్టేడియంలో మనం చాలా సార్లు మనం ఓడిపోయాం. లాస్ట్ టైం కూడా ఆల్రెడీ లాస్ అయిపోయాం. సో ఇప్పుడు కూడా మేబీ ఓడిపోవచ్చు. బట్ ఎందుకోసం అంటే వాళ్ళు ఆల్రెడీ మంచి ఫామ్ లో ఉన్నారు. సో ఇంకా చూసుకోవాలి. సో మొన్న మనం 250+ స్కోర్ చేసాం. ఎవరు కూడా అక్కడ వరకు కూడా, ఎందుకంటే ఫస్ట్ లోనే వాళ్ళ 3 వికెట్స్ డౌన్ అయినాయి, కానీ అక్కడ వరకు వస్తారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మన దగ్గర వీక్నెస్ ఉందా లేకుంటే అవతల స్ట్రాంగ్ ఉన్నాయా? అందే వీక్నెస్. ఏమున్నాయి? ఎందుకంటే బౌలింగ్ ప్యూర్ గా అంటే ఏంటంటే పిచ్ అనేది కంప్లీట్ గా బ్యాటింగ్ పిచ్. సో బుమ్రా లాంటి 40 కొట్టారు, 30 కొట్టారు అంటే ఆటోమేటిక్ అందరికీ కొడతారు. సో వాళ్ళు కూడా ఫస్ట్ మనకి వికెట్లు పడినా సరే అప్పటికి కూడా వాళ్ళు అక్కడ వరకు కంటిన్యూ అయ్యారు. 250+ వరకు వచ్చారంటే ఆటోమేటిక్ మనము తక్కువ రన్లతో గెలిచాం, 7 రన్లు 6 రన్లతో గెలిచాము. సో అందువల్ల మన మ్యాక్సిమం బౌలింగే ప్రాబ్లం ఉందన్నమాట. బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది కానీ బట్ బౌలింగ్ ఇష్యూ ఉంది అంతే. సో మనలో ప్రెజర్ బాగా హ్యాండిల్ చేశారు. ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ అయినా దాన్ని ఓవర్కమ్ చేస్తారని కూడా ఉంది. ఒకవైపు అన్ని టీమ్స్ తో పోల్చుకుంటే మన వాళ్ళు ప్రెజర్ బాగా హ్యాండిల్ చేస్తారు. ఎందుకంటే గతంలో కావచ్చు చాలా గేమ్స్ కూడా దగ్గర వరకు తీసుకొచ్చి గెలిపి, తిలక్ వర్మ కావచ్చు, ఆసియా కప్ కావచ్చు, ఇవన్నీ కూడా మన వాళ్ళు ప్రెజర్ ని హ్యాండిల్ చేస్తారు. అటు న్యూజిలాండ్ ప్రెజర్ ని హ్యాండిల్ చేసి అక్కడి వరకు వచ్చే అవకాశం ఉందా? ప్రెజర్ ని హ్యాండిల్ చేసేటట్టు నాకైతే కనిపించలేదు లాస్ట్ మ్యాచ్ లో. ఎందుకోసం అంటే ఆల్రెడీ వాళ్ళు 200 బిలో అయితే కొట్టుంటే ఓకే, కానీ మన వాళ్ళు అప్రాక్సిమేట్లీ 7 రన్స్ అంటే పెద్ద స్కోర్ ఏం కాదు. ఎందుకోసం అంటే అందరూ గెలుచుకుంటూ అక్కడ వరకు వచ్చారు కదా, సెమీఫైనల్ వచ్చారు. లేవు 80 మీటర్స్ మినిమం ఉంది కదమ్మా, 80 మీటర్స్ మినిమం ఉంది. సో కొట్టే బౌండరీలు అయినా 6 అయినా ఎవరైనా సరే బ్యాట్స్మెన్ వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇదైతే ఉంటుంది కదా. సో కంపల్సరీ సూర్య అనేటప్పటికి సూర్య ఆడట్లేదు, ఆయన బెస్ట్ పర్ఫార్మెన్స్ చెప్పట్లేదు. చూడాలి. మొన్న 2 గేమ్స్ వచ్చినటువంటి అదే లైనప్ తో వెళ్ళాలి, ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉండాలి? బ్యాటింగ్ లో నెంబర్ 3 లో తిలక్ వర్మ కాకుండా మిడిల్ ఆర్డర్ లో వస్తున్నారు. సో ఈ సెట్ అయిందా? ఈ రోజు మ్యాచ్ లో ఓపెనింగ్స్ అభిషేక్ గారిని, నెక్స్ట్ ఇంకా మన సంజయ్ ని ఓకే పంపించి, సో ఫస్ట్ రౌండ్కి వచ్చేటప్పుడు ఇషాన్ లేదంటే తిలక్ వర్మని హిట్టింగ్ మూడ్ లోకి వెళ్ళంటారు అని చెప్తే ఓకే. కానీ తిలక్ వర్మ బ్యాక్ కొంచడం అనేది ఎఫెక్టివ్ గా లేదు. నెంబర్ 3 లో కన్నా లాస్ట్ లో పంపినప్పుడు మొన్న స్ట్రైక్ రేట్ చాలా బాగుంది. అవును, అదే మిడిల్ ఆర్డర్ లో 300 అంటే ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో ఏంటంటే నార్మల్ గా తిలక్ వర్మ బాగానే ఆడతాడు. సో అట్ ద సేమ్ మూమెంట్ ఆ బ్యాక్ మళ్ళీ రింకు ఉన్నాడు కదా, సో ఆటోమేటిక్ గా ఇంకా ముందుకనేది మూవ్ చేయొచ్చు. లాస్ట్ మూమెంట్ ఎందుకోసం అంటే ఇషాన్ కిషన్ తర్వాత హార్దిక్ పాండ్యా ముందు కంటే తిలక్ వర్మని పంపించినా ఓకే, నో ప్రాబ్లం. సో బ్యాటింగ్ లైనప్ అయితే మనకు ఫుల్ గా ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఒక బౌలింగ్ చూసుకొని ఏ రీప్లేస్మెంట్ కానీ ఆర్ఎల్స్ ఎవరైతే ముందుకు వెయ్యాలా వెనక్కి వెయ్యాలా అనేది మాట్లాడుకుని సరిపోతుంది. ఆల్రౌండర్స్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది దాంట్లో? ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అంటే హార్దిక్ పాండ్యా ఆల్మోస్ట్ ఎప్పుడు బాగానే చేస్తాడు. సో అక్షర్ పటేల్ అంటే ఆటోమేటిక్గా మరి బ్యాటింగ్ పర్పస్లో కాకుండా బౌలింగ్లో మనం లాస్ట్ మ్యాచ్లో మనం చూసాము. వచ్చేటప్పటికి దుబేకి వచ్చేటప్పటికి ఆయన బ్యాటింగ్ చేస్తాడు, బట్ బౌలింగ్లో ఖచ్చితంగా న్యూజిలాండ్ వాళ్ళకి ఈ రోజు అయితే న్యూజిలాండ్లో ఖచ్చితంగా కొట్టేస్తారు. వాడికైతే ఇవ్వకుండా పక్కన పెట్టడం బెటర్. తక్కువ స్కోర్ అనుకో ఇస్తారు, ఎక్కువ స్కోర్ అయితే మాత్రం ఇవ్వకూడదు, అంతే తేడా. ఎందుకోసం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్యాటింగ్ ఎవరిది వస్తుందా అనేది బేస్. ఎందుకంటే అబౌవ్ ద 200 పెడితేనే మనకి సెట్ అవుతుంది. మనకైతే 200 అబౌవ్ ఉండాలి, ఎందుకంటే మన బౌలింగ్ వీక్గా ఉంది కనుక. సో అక్షర్ చూసుకున్నా, హర్షదీప్ చూసుకున్నా, లేదంటే మన బుమ్రా చూసుకున్నా, వరుణ్ చక్రవర్తి చూసుకున్నా, వీళ్ళందరిలో చూసిన హార్దిక్ పాండ్యా. సో ఏ టైంలో ఎవరిది ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు, అది ప్రాబ్లం. న్యూజిలాండ్ లో అలెన్ మొన్న ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. 33 బాల్స్ లో మొత్తం 100 కొట్టారు. మన వాళ్ళు యాక్చువల్లీ కొడతారని, మన వాళ్ళు అభిషేక్ శర్మ కావచ్చు వీళ్ళు కొడతారని అనుకున్నారు. సో మన వాళ్ళు ఎక్కడ కూడా దరిదాపులో లేరు. అసలు వాళ్ళ టీం ఏ విధంగా ఉంది వాళ్ళది? వాళ్ళ టీంకి వచ్చేటప్పటికి ఆల్రెడీ అలిన్ గడ్ రీసెంట్గా ఫామ్లోకి వచ్చాడు. సో ఫిలిప్స్కి చూసుకున్నా సరే, ఇంకా ఎక్సెట్రా మన స్టాండర్డ్ బౌలింగ్ చూసుకున్నా సరే, వాళ్ళ లైనప్ అనేది ఇక్కడ వరకు వచ్చారు అంటే మనతో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. అయినా ఈరోజు ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళు టాలెంట్ ఉంది. వాళ్ళందరూ ఇప్పుడు లేటెస్ట్ గా బ్యాట్స్మెన్ సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయింది. వాళ్ళు సౌత్ ఆఫ్రికా పైన 13 ఓవర్స్ చాలా మెజార్టీతో తక్కువలో కొట్టారు. సో 13-14 ఓవర్స్ లో కంప్లీట్ చేశారు అనమాట వాళ్ళ టార్గెట్ ఏదైతే ఉందో అది. సో ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ ఫామ్ లోకి వచ్చారు. సో లేటెస్ట్ ఫామ్ లో మన బౌలింగ్ చూసుకునేటప్పటికి వీక్ గా ఉంది కనుక వాళ్ళు ఫామ్ లోకి వచ్చారు కనుక అది మన బ్యాడ్ లక్ స్టేడియం అనమాట. సో ఖచ్చితంగా చూసుకోవాలి. మనం చాలా సార్లు అక్కడ ఓడిపోయాం, లాస్ట్ ఆస్ట్రేలియాతో అయినా సరే ఎక్సెట్రా ఓడిపోయాము. సో దానివల్ల
చూడాలి ఇంకా సో ఏమవుతుంది. ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన 200+ స్కోర్ అనేది పక్కా జరుగుతుంది, ఎందుకంటే బాల్ మంచిగా బ్యాట్ పైన కోస్తూ ఉంటది, బ్యాటింగ్ పిచ్. ఇది బ్యాటింగ్ పిచ్ అని ఏం లేదు, మనం బ్యాడ్ లక్ పిచ్ అనమాట. ఎందుకోసమంటే ఆ స్టేడియం మన బ్యాడ్ లక్ అయితే ఎలాంటి పొజిషన్ లో వచ్చేటప్పుడు కూడా మనము లాస్ అవుతుంటాము. అట్ ద సేమ్ మూమెంట్ ఏంటంటే ఎవరు ఓపెనింగ్ అదే ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు చేసినా సరే వాళ్ళు ఖచ్చితంగా 200 అబవ్ ఉంటేనే గెలుస్తారు. ఎందుకోసమంటే బోత్ టీమ్స్ ఆర్ సేమ్ అనమాట. సో ఆటోమేటిక్ గా 200 అబవ్ స్కోర్ ఉంటేనే గెలుస్తారు. సో ఓవరాల్ గా మీ ప్రెడిక్షన్ అంటే మీరేమనుకుంటారు, ఖచ్చితంగా న్యూజిలాండ్ అని అనుకుంటున్నారా? నేనైతే మన బ్యాటింగ్ లైనప్ తో ఓకే, బట్ బౌలింగ్ వచ్చేటప్పటికి మనకు కాస్త బుమ్రా తప్ప ఇంకెవరూ లేరు, అంత పర్ఫార్మెన్స్ ఎవరు చేయట్లేదు. సో నేనైతే ఖచ్చితంగా న్యూజిలాండ్ గెలుస్తుంది. ఎందుకోసం లేటెస్ట్ ఫామ్ లోకి అందరూ వచ్చారు, చూడాలి. ఇంకా నేనైతే న్యూజిలాండ్ గెలుస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. వీక్నెస్ ఏం లేదు, బౌలింగే వీక్నెస్. సో బౌలింగ్ వీక్నెస్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్ గా నీకు క్లియర్ అయిపోతుంది కదా. సో బౌలింగ్ వీక్నెస్ అంటే మనం తో బౌలర్లు అని కాదు. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో బౌలింగ్ ఓకేమా. సో న్యూజిలాండ్ టీం ఏ విధంగా ఉంది, అటు బౌలింగ్ లైనప్ కావచ్చు, బ్యాటింగ్ లైనప్ కావచ్చు, ఏ విధంగా ఉంది ఓవరాల్ గా? న్యూజిలాండ్ టీం బౌలింగ్ లైనప్ బాగుంది, బ్యాటింగ్ లైనప్ బాగుంది. కానీ ఇండియా టీం కూడా బౌలింగ్ లైనప్ బాగుంది, బ్యాటింగ్ లైనప్ కూడా బాగుంది. నేను 100% లో నేను చెప్తున్నా ఇండియాయే గెలుస్తుంది. ఎందుకంటే ఇండియా వాళ్ళకి అక్కడ అనుభవం ఉంది, కొంచెం మన ఇండియాలో అవుతుంది కాబట్టి కొంచెం అనుభవం ఉంది. కాబట్టి ఎలాగైనా ఇండియా వాళ్ళు ఆడతారు, న్యూజిలాండ్ తోటి పక్కా గెలుస్తారు ఇండియా. కానీ ఈ స్టేడియం పైన చాలా వరకు కూడా ఒకవైపు గతంలో చాలా వరకు ఓడిపోయారు, ఒక సెంటిమెంట్స్ అనేది జరుగుతుంది, చాలా మంది ఫ్యాన్స్ కూడా సెంటిమెంట్స్ ఫాలో అవుతుంటారు. ఆస్ట్రేలియా పైన జరిగింది కూడా వాళ్ళే గెలిచారు ఫైనల్లో. సో ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందంటే ఇన్నిసార్లు జరిగిందని రివర్స్ కొడతారనమాట. ఇన్నిసార్లు మనకి అనుభవం ఉన్నా కూడా అక్కడ ఓడిపోయారు, కానీ ఇప్పుడు గెలుస్తారు. ఎందుకంటే అది పక్క ఎందుకు గెలుస్తారంటే ఇన్నిసార్లు ఓడిపోయారు కదా, ఈసారి ఆ కసితో గెలుస్తారు. మన వాళ్ళు ఎప్పుడైనా మంచి కసి మీద వెళ్తారనమాట. ఒక మాట అంటే దాన్ని తిరిగి కొడతారు. ఆ మాటకి ఎప్పుడైనా కూడా ఎవడే మాట అన్నా కూడా ఆ మాటను మన వాళ్ళు తిరిగి కొట్టి దాన్ని రిప్లై ఎలా చూపిస్తారంటే మామూలుగా ఉండదు, 100% చూపిస్తారు. అలాగే ఈ రోజు కూడా కొడతారు, పక్కా కొడతారు. కానీ అందరిపైన అభిషేక్ కొట్టారా? అందరు కూడా అభిషేక్ పైనే చాలా వరకు కూడా డిసప్పాయింట్మెంట్ ఉన్నారు. ఈ రోజు ఖచ్చితంగా ఫామ్ లోకి వస్తారు అనుకుంటున్నారా? నేనైతే అభిషేక్ శర్మ ఈ రోజు పక్కా వస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్ని మ్యాచ్లు ఒక 5 మ్యాచ్ల వరకు కరెక్ట్గా ఆడలేదు అభిషేక్ శర్మ. ఈ రోజు నేను అభిషేక్ శర్మ పక్కా ఆడతాడు. ఎందుకంటే కోచ్ యువరాజ్ సింగ్ ఉన్నాడు, యువరాజ్ సింగ్ కూడా కొంచెం ప్రెజర్ పెట్టాడు, నువ్వు బాల్ని చూసి ఆడాలనేసి. సిక్స్లు కొట్టడం ఇంపార్టెంట్ కాదు, బాల్ని చూసి ఆడడం ఇంపార్టెంట్. ఒక క్రికెట్ ఆడినప్పుడు ఒక బాధ్యత ఇంపార్టెంట్, ఆడాలి అనేసి. దాని మీద ఈరోజు నేను అభిషేక్ శర్మ ఆడతాడు అనుకుంటున్నాను. నేను మినిమము ఒక 50 అబవ్ కొడతాడనేసి నేను అనుకుంటున్నా. అంటే మన ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ తర్వాత చాలా వరకు రన్స్ లీక్ చేశారు బౌలర్స్, కొంచెం ఆ మార్పులు కావాలి అని అంటున్నారు. మార్పులు జరగాలంటారా బౌలింగ్ లైనప్ లో? మన దాంట్లో బౌలింగ్ లైనప్ లో మార్పులు అంటే అది ఆ మ్యాచ్ పెట్టి ఉంటుంది అనమాట. ఏ టైంలో బౌలింగ్ ఎవరికి ఇవ్వాలనేసి ఒక కెప్టెన్ బాధ్యత. అది ఆ కెప్టెన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఆ మైండ్ సెట్ తోటి బౌలింగ్ ఇవ్వాలి. ఒక ఓవర్ ఎక్కువ కొట్టేశారు కదా అనేసి నెక్స్ట్ ఓవర్ ఆపడానికి ఉండదు. ఒక ఓవర్ కొడతారు, మ్యాచ్ అన్నాక అవన్నీ కామన్ కొడతారు. నెక్స్ట్ బౌలింగ్ కూడా మళ్ళీ మంచిగా చూపిస్తారు. ఈ ఓవర్ కొట్టాడు కదా, ఈ ఓవర్ మంచి కసిగేస్తారు అనమాట. అలాగా బౌలింగ్ కెప్టెన్ ఏంటంటే బ్యాట్స్మెన్ ఇప్పుడు ఓపెనర్ 2 వికెట్లు టఫా పడ్డాయి అనుకో, ఒకవేళ ఒక ఓవర్లో 2 వికెట్లు పడితే 3వ డౌన్ ఆగుతాడు, వేరే వాళ్ళు వస్తారు, కొంచెం ప్లే ఆడిన వాళ్ళు వస్తారు అనమాట, కూల్గా ఆడిన వాళ్ళు వస్తారు, హిట్టర్స్ రారు. ఎందుకంటే అది బ్యాటింగ్ అలా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అది మ్యాచ్ పెట్టి చేంజ్ చేస్తూ ఉంటారు. సో కమింగ్ టు కెప్టెన్సీ, ఇటు శాహ్నర్ కెప్టెన్సీ కావచ్చు, ఇటు సూర్య కెప్టెన్సీ కావచ్చు, ఏ విధంగా ఉంది అంటే మొత్తం కూడా వాళ్ళని రొటేట్ చేయడంలో కావచ్చు, ఎవరిది బాగుంది? సూర్యాబాయిది బాగుంది కెప్టెన్సీ, శాంటర్ది కూడా బాగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు మనని కూడా ఫాలో అవుతూ ఉంటారు, సూర్యాబాయిది కూడా ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు ఆ కెప్టెన్సీ పెట్టి. కానీ సూర్యాబాయిది అయితే ఎక్సలెంట్ కెప్టెన్సీ అని చెప్పాలంటే. ఎందుకంటే ఆయన ఒక మైండ్ సెట్ కానీ ఆయన బ్యాటింగ్ లైనప్ కానీ ఏది కానీ దించే విధానం కూడా బాగుంటుంది. అందుకే కదా ఇన్ని మ్యాచ్లు గెలుస్తున్నాం మనం ఆల్రెడీ. కానీ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ దీనికి వచ్చేసరికి ఎక్కువగా కివీస్దే పై చెయ్యి అని అంటున్నారు. పై చెయ్యి అంటారు కానీ రెండు ఒకేలాంటివి. ఎందుకంటే వాళ్ళకి మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు, మంచి బౌలర్స్ ఉన్నారు. మనకి కూడా మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు, బౌలర్స్ కూడా ఉన్నారు. బుమ్రా మంచి ఫామ్లోనే ఉన్నాడు బౌలింగ్కి. అశ్వతి కంటే మనకి ఒకసారి ఇస్తాడు, ఒకసారి డెత్ ఓవర్లు మాత్రం పర్ఫెక్ట్గా వేయాలి. డెత్ ఓవర్లు అంటే లాస్ట్ ఓవర్స్ ఉంటాయి, ఒక స్కోర్ ఒక 18-20 లాస్ట్ ఓవర్లో కొట్టాల్సి ఉన్నప్పుడు డెత్ ఓవర్ పర్ఫెక్ట్గా వేసామంటే మ్యాచ్ పక్కా మనం విన్ అయిపోతుంది.
మన డెత్ ఓవర్స్ కూడా కీలకంగా మారాయి మన కీలకంగా డెత్ ఓవర్స్ కూడా చాలా కీలకంగా మారాయి. ఆ మూమెంట్ లో గానీ బుమ్రా 18 ఓవర్ వేసాడు. 18 ఓవర్ లో బుమ్రా 5 రన్స్ ఇచ్చాడు. అది ఇంపార్టెంట్ అయింది. హార్దిక్ పాండే వేసాడు 9 రన్స్ ఇచ్చాడు. ప్లస్ అయింది అనమాట. ఆ మూమెంట్ లో బౌలర్ చేంజ్ అయ్యి వేరే వాళ్ళకి బౌలింగ్ ఇచ్చి ఆ ఓవర్ కొట్టేశారంటే మ్యాచ్ పోయినట్లు లెక్క. అలాగనమాట. సో దుబాయ్కి ఇవ్వడం కూడా చాలా వరకు కూడా మిస్ ఫైల్ అన్నవి చాలా వరకు జరిగాయి ఈ టోర్నమెంట్ లో. ఈ రోజు దుబాయ్కి బౌలింగ్ ఇవ్వడం కరెక్టేనా? ఈ రోజు బౌలింగ్ ఇవ్వడం కరెక్టే అంటే మ్యాచ్ పెట్టి బౌలింగ్ ఇస్తారు దుబాయ్కి కూడా. ఆ మొన్నటి మ్యాచ్ వల్ల ఎంత కొట్టాలి, లాస్ట్ 29 కొట్టాలి. లాస్ట్ ఓవర్ 29 కొట్టాలి. 29 కొట్టాలంటే మరి బౌలర్స్ ఎవరు లేరు అక్కడికి, అందరూ అయిపోయి బౌలింగ్ ఇస్తే అక్షయ్ పటేల్కి ఇవ్వాలి. లేదంటే మన స్పిన్నర్స్ కూడా బౌలర్స్ అయిపోయాయి. అందుకే ఈ లాస్ట్ ఓవర్ 29 దూబే ఆపుతాడని అది కాన్ఫిడెన్స్. దూబే 29 రన్స్ ఈజీగా ఆపుతాడు. బౌలింగ్ కూడా మంచిగా వేస్తారు. ఒకసారి దూబే బౌలింగ్ లో 1-2 వికెట్లు కూడా పడతా ఉంటాయి. సో ఓవరాల్ గా విన్ ప్రెడిక్షన్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి అంటే? నేనైతే ఇండియానే చెప్తాను విన్ ప్రొడక్షన్స్. ఇండియా పక్కా విన్ అవుతుంది. ఓకే. సో మన దగ్గర ఇంకేమైనా వెల్తీ కనిపిస్తున్నదా? మన దగ్గర వెళ్తే అంటే బ్యాటింగ్ లోనే వెళ్తే ఉంది. ఎందుకంటే కొంచెం బాధ్యత తీసుకోకుండా ఈ అభిషేక్ శర్మ ఆడుతున్నాడు. సామ్సన్ మొన్నే ఫామ్ లోకి వచ్చాడు. 2 మ్యాచ్లు బాగా ఆడాడు. అభిషేక్ శర్మ కొంచెం చూసి ఆడితే ఓపెనర్స్ స్టార్టింగ్ బాగుందంటే పక్కా 230 ఈ రేంజ్ లో మనల్ని కొట్టారంటే ఓపెనర్ బ్యాటింగ్ ఫస్ట్ బ్యాటింగ్ మనది 230 200 ఎబో కొట్టారంటే మ్యాచ్ మన చేతిలోకి లాగచ్చు బౌలింగ్ పెట్టి. సో అంటే ఇటు సూర్య కెప్టెన్సీ కావచ్చు, రోహిత్ కెప్టెన్సీ కంపేర్ చేస్తే ఎవరిది బాగుంది? సూర్య కెప్టెన్సీ, రోహిత్ అంటే మరి తిరిగి ఉండదు. ఆయనకి మరి కెప్టెన్సీ విషయంలో చెప్పక్కర్లేదు. ఆయన ప్లానింగ్ వేరే, ఆయన డిసిప్లిన్ వేరే, ఆ కెప్టెన్సీ ఆయన చూసుకున్న విధానం, ఆ ప్లేయర్స్కి చూసుకున్న విధానం మొత్తం వేరే ఉంటుంది. సూర్యాబాయ్ అంటే 2020 సూర్యాబాయ్, 50 అయితే ఇక రోహిత్ శర్మ. ఇద్దరు కెప్టెన్సీ బాగానే ఉంటుంది. అంటే మొన్న కూడా కొన్ని ప్రయోగాలు చేశారు, వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చారు, అది మిస్ ఫైర్ అయింది. ఇలాంటి మళ్ళీ ఏమన్నా చేస్తారా ఈ రోజు అనుకుంటున్నారా ఇలాంటి ప్రయోగాలు? అలాంటి ప్రయోగాలు ఏటి చేయరు. రెగ్యులర్ టీం వస్తుంది. నేను ఒక్కటి అనుకుంటున్నా, నాకు వరుణ్ బౌలింగ్ తీసి కుల్దీప్ యాదవ్ తీస్తే బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే స్పిన్ కుల్దీప్ యాదవ్ మనకి బాగా వేస్తాడు. వికెట్లు కూడా మంచి ఓవర్స్ బాగా వేస్తాడు. ఈ వరుణ్కి అంత ఇందులో అయితే ఈ కప్పులో అయితే వరుణ్ అంత పర్ఫెక్ట్ లేదు అనేసి నేను అనుకుంటున్నా. సో వరుణ్ ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ కూడా అభిషేక్ ఎందుకు అనట్లేరు అని అంటున్నారు. అభిషేక్ బ్యాటింగ్, ఈయన బౌలింగ్ కి బ్యాటింగ్ నెంబర్ 1 బ్యాటర్స్ బౌలర్స్. అభిషేక్ శర్మ బ్యాటర్స్. అభిషేక్ శర్మ బ్యాటింగ్ అంటే ఒక్క మ్యాచ్ బ్యాటింగ్ ఆడితే చాలు, కానీ ఒక్క మ్యాచ్ బౌలింగ్ వేస్తే మాత్రం అవ్వదు. బ్యాటింగ్ మాత్రం ఒక మ్యాచ్ ఆడినా వాడికి మరొక 2 మ్యాచ్ల వరకు ఛాన్స్ ఉంటుంది. ఒక 100 ఎంత కొట్టేస్తారు. బౌలింగ్ నీకు ఒక ఓవర్ 4-5 వికెట్లు ఒక మ్యాచ్ లో తీసినా కూడా అంత ఇంపార్టెంట్ ఉండదు. బౌలింగ్ తక్కువ ఉంటుంది, బ్యాటింగ్ ఎక్కువ ఉంటుంది ఇంపార్టెంట్. అందుకే నువ్వు 5 మ్యాచ్లు 4 మ్యాచ్లు ఫెయిల్ అయినా కూడా ఒక ఆడతాడు. మ్యాచ్ టర్నర్ అనమాట. ఒక మ్యాచ్ బ్యాటింగ్ పర్ఫెక్ట్ కరెక్ట్ గా ఆడాడంటే మ్యాచ్ టర్నింగ్ అయిపోతుంది. అంటే ప్రెషర్ వల్ల ఆడలేకపోతున్నాడా, ఫామ్ లో లేడా? ఫామ్ లో అయితే మొన్నటి వరకు న్యూజిలాండ్ తోనే మనకి 2020 అయ్యాయి. న్యూజిలాండ్ తోని బాగా ఆడాడు. అప్పుడు చాలా బాగా ఆడాడు. ఇప్పుడు ఫామ్ కొంచెం తగ్గింది. కొంచెం బాధ్యత తీసుకుని ఆడితే ఓకే. అభిషేక్ శర్మ కూడా వేస్ట్ బాల్ ఆడడం గట్రా చేస్తున్నాడు. దానివల్ల అది మిస్ఫైర్ అయ్యి క్యాచ్ ఒకటి అయిపోవడం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా క్రికెట్ ఫీవర్ మాత్రం కనిపిస్తుంది. ఖచ్చితంగా అటు ఇండియా గెలిచినా, న్యూజిలాండ్ గెలిచినా, ఎవరు గెలిచినా కూడా చరిత్ర. ఎందుకంటే ఇప్పటికే ఇండియా 2 సార్లు గెలిచింది. ఈసారి గెలిస్తే 3వసారి అవుతుంది. అండ్ వరుసగా 2వసారి గెలిస్తే ఖచ్చితంగా ఇది రికార్డ్ అవుతుంది. అండ్ ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్ న్యూజిలాండ్ గెలవలేదు. ఖచ్చితంగా న్యూజిలాండ్ గెలిచినా కూడా మొత్తం కూడా ఒక రికార్డ్ అవుతుంది ఎవరు గెలిచినా. కానీ ఎక్కువ మాత్రం అవకాశాలు మాత్రం ఇండియాకే ఉన్నాయి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు చెప్తున్నారు. అటు బౌలింగ్ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు, అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ విధంగా అయితే గెలిచారో, ఇండియా ఆధిపత్యం గెలిచిందో, కేవలం ఒక్క అడుగు దూరంలో ఈ రోజు కూడా అదే విధంగా ఆడతారు. ఖచ్చితంగా వరల్డ్ కప్ ని ఖచ్చితంగా మన వాళ్ళే తెచ్చుకుంటారంటూ కూడా చాలా మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, ఇటు క్రీడా వర్గాలు కావచ్చు, చాలా మంది కూడా ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి శిల్పా, RTV హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.